మాడుగు నియోజకవర్గ ప్రజలకు, చెరుకు రైతులకు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, అలాగే మాడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే బండా సత్యనారాయణ గారికి, సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా మాడుగు నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోకి టాప్ 10 లోపులో 9వ స్థానంలో ర్యాంక్ వచ్చిందని ఈ మధ్యకాలంలో నేను పేపర్లో చదివాను. అయితే అసలు ఏ విధంగా ఈ 9వ ర్యాంక్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే మీ నియోజకవర్గంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు 10,000 మంది ఉన్నారు. మీ నియోజకవర్గంలోనే ప్రధానమైన పంట చెరుకు పంట వేసుకొని రైతులు బతుకుతున్నారు. అటువంటి చెరుకు రైతులు ఈరోజు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. మరి మీ నియోజకవర్గం ఏ విధంగా 9వ ర్యాంక్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు కొంచెం తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే 10,000 మంది రైతులు, చెరుకు రైతులకి పేమెంట్లు ఈరోజు పేమెంట్లు ఇవ్వలేదు. మరి 10,000 మంది రైతులు అంటే ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క కూలీ చూసుకున్నా ఇంకొక 10,000 మంది కూలీలు, మొత్తంగా 20,000 మంది కుటుంబాలు. 20,000 కుటుంబాలు అనుకుంటే ఇంకొక 2 ఓట్లు వేసుకుంటే కుటుంబానికి 40,000 ఓటర్స్. 40,000 ఓటర్ అనుకుంటే వాళ్ళ పిల్లల్ని లెక్కేసుకుంటే దాదాపుగా ఇంకొక 40,000 మంది జనాభా ఉంటారు. మొత్తంగా చూసుకుంటే 1,00,000 మంది మీ నియోజకవర్గంలో ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకటి పేమెంట్లు అవ్వక, 2 25, 26 ఈ సీజన్ ఏదైతే ఉందో ఈ చెరుకు సీజను, ఈ సీజన్లో చెరుకు ఎక్కడ తోలాలో, ఎవడికి తోలాలో ఫ్యాక్టరీ ఏమో మూసేశారు. కేసర్లోడేమో 1500కి 2000కి అడుగుతున్నాడు. మరి మన దబోడిసిన పంట వేసిన డబ్బులు కూడా రావట్లేదు. మరి మనం ఎలా బతకాలనే పరిస్థితుల్లో ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకు 9వ ర్యాంక్ వచ్చిందంటే మరి ఏ విధంగా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మరో పక్క మరి ప్రతిపక్షం కానీ భారీగా పోరాటాలు చేసి భారీ స్థాయిలో మీ నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి ఆ రైతులకు న్యాయం చేసింది అనుకుంటే వాళ్ళేదో పండుగలకి పబ్బాలకి వెళ్ళి బూర్లు గారెలు తిని నింగి పంచి కట్టుకొని ఇంటి దగ్గర హాయిగా కూర్చొని టీవీ చూసుకుంటున్న పరిస్థితి మీ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి బండా సత్యనారాయణ గారు మీ నియోజకవర్గానికి 9వ ర్యాంక్ ఏ విధంగా వచ్చింది? ఇంతమంది చెరుకు రైతులు ఇబ్బందుల్లో ఉన్న మీ నియోజకవర్గానికి 9వ ర్యాంక్ ఏ విధంగా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. బండా సత్యనారాయణ గారు మీరు చాలా పెద్ద కుటుంబం. మీ కుటుంబంలో కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కూడా 5వ సారో 6వ సారో ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా చేస్తున్నారు. మరి మీలాంటి వ్యక్తులు కూడా ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడం, 2 సంవత్సరాల నుంచి మీరు గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి మీరు ఏం చేశారని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పగలుగుతారు? గుడ్డు సున్నా చేశానండి, నేనేమి చేయలేదండి, చక్కగా ప్రతి నెల ఎమ్మెల్యే జీతం తీసుకున్నా, అలాగే నియోజకవర్గంలో తిరుగుతున్నాను, మన నియోజకవర్గ చెరుకు రైతులు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు చూస్తూ అలా తిరుగుతున్నాను తప్పిస్తే నేనేమి చేయలేదు అనే విధంగా మీరు చెబుతారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి తక్షణమే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోండి, షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి. మీరు చిరకాలంగా ఈ ప్రాంతానికి వచ్చారు, మీరు మళ్ళీ నిలబడి నేను మీ ప్రాంతానికి వచ్చాను, మీ ఫ్యాక్టరీని నిలబెట్టాను అనే విధంగా మీ పరిపాలన సాగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.